వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఏషియా కప్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి అవి పెద్దగా ఆసక్తికరంగా లేనప్పటికీ క్రికెట్ మ్యాచ్ల చుట్టూ జరుగుతున్న పరిణామాలు మాత్రం కొంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాజకీయపరమైన అంశాలకు సంబంధించి భారత పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితులు అది గ్రౌండ్లో కూడా చూపించింది. గ్రౌండ్లో కూడా భారత ఆటగాళ్ళు ఎవరు కూడా పాకిస్తాన్కి సంబంధించిన ప్లేయర్స్కి ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. టాస్ వేసినప్పటి నుంచి మొదలుకొని మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా. అయితే దీన్ని ట్రెడిషనల్గా చూడాలా లేకపోతే నిబంధనలు ఉన్నాయనే అంశంపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదని ఫిర్యాదు కూడా చేసింది. మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు టాస్ వేసే ముందు ఇద్దరు క్యాప్టెన్లు వెళ్తారు. టాస్ వేసిన తర్వాత క్యాప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అనేది ఒకటి ఆనవాయితీగా వస్తుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎవరు గెలిచినా ఉన్నా రెండు టీంలకు సంబంధించిన ప్లేయర్స్ గ్రౌండ్లోనే షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. కానీ ఆ పరిస్థితి ఈ భారత పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా అది కనిపించలేదు. ఇండియన్ టీం గెలిచిన ఆ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న ఇద్దరు ప్లేయర్స్ కూడా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు మిగతా ప్లేయర్లు కూడా గ్రౌండ్లో ఉన్నప్పటికీ పాకిస్తాన్కి సంబంధించిన ఆటగాళ్ళకి ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఒక రకంగా డోర్ను కూడా క్లోజ్ చేశారు. ఇక మేము బయటికి రామని చెప్పేసి క్లారిటీగా ఇచ్చేశారు. అదేవిధంగా మ్యాచ్ అయిపోయిన అనంతరం మీడియాతో మాట్లాడినప్పుడు కానీ మ్యాచ్ ప్రెజెంటేషన్లో మాట్లాడినప్పుడు కానీ సూర్యకుమార్ యాదవ్ రెండు విషయాలు స్పష్టం చేశారు. పహల్గామ్ అంశాన్ని ప్రస్తావించాడు. అదేవిధంగా ఆర్మీకి ఈ మ్యాచ్ని ఆర్మీ చేస్తున్న సేవలకి ఈ మ్యాచ్ని అంకితం చేస్తున్నారని ఒక రకమైన ప్రకటన చేశారు. ఈ మొత్తం పరిణామాలపై పాకిస్తాన్కి కొంత కోపం వచ్చింది. ఈ రకంగా చేయడం తప్పు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఐసీసీ కోడ్కు ఇది విరుద్ధం అని చెప్పేసి పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది. కానీ ఐసీసీ నిబంధనలో కానీ ఎక్కడ కానీ షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది సాంప్రదాయంగా వస్తుంది తప్ప నిబంధనలో లేదనేది ఒక వాదనగా వినిపిస్తుంది. ఇది కేవలం సాంప్రదాయంగా పాటిస్తున్నాడు తప్ప ఖచ్చితంగా మ్యాచ్ అయిపోయినప్పుడు కానీ టాస్ వేసినప్పుడు కానీ షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నది నిబంధన ఎక్కడా లేదనేది చెప్పేసి ఐసీసీ మాన్యువల్ చెప్తుంది. ఇదొక ఎపిసోడ్. అయితే రెండో ఎపిసోడ్కి సంబంధించి పాకిస్తాన్కి సంబంధించి 2-3 అంశాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా మ్యాచ్ రెఫరీ పైన కూడా పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది. పాకిస్తాన్కి సంబంధించిన పీసీబీ అంటారు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించి నఖ్వీ ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు. దానికి నఖ్వీ అనే వ్యక్తికి సంబంధించి మోసిన్ నఖ్వీ అనే వ్యక్తి గురించి మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏషియా కప్ మొత్తం ఆయన చుట్టే ప్రస్తుతం జరుగుతుంది. ఆయన పీసీబీ చైర్మన్తో పాటు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఇప్పుడు ఏదైతే ఏషియా కప్ జరుగుతుందో దానికి కూడా ఆయనే ప్రెసిడెంట్. ఏసీసీ అంటారు దాన్ని, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అని ఉంటుంది. దానికి కూడా మోసిన్ నఖ్వీయే ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఐసీసీ పట్టించుకోలేదు. అదేవిధంగా మ్యాచ్ రెఫరీని తొలగించాలని చెప్పేసి పాకిస్తాన్ బోర్డు ఐసీసీని కోరింది. ఐసీసీ మాత్రం దాన్ని తిరస్కరించింది. ఒకవేళ మీరు మ్యాచ్ రెఫరీని తొలగించకపోతే మేము యుఏఈతో జరిగే మ్యాచ్ని బహిష్కరిస్తాం, ఆడనని కూడా హెచ్చరించినప్పటికీ ఐసీసీ మాత్రం ఈ విషయాల్లో మేము జోక్యం చేసుకోము, రెఫరీని తొలగించే ప్రసక్తే లేదని ప్రకటించేసింది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతుంది? పాకిస్తాన్కి సంబంధించిన నఖ్వీ అనే వ్యక్తి చాలా కీలక వ్యక్తి. ఆయనకు 3 పోస్టులు ఉన్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి సంబంధించిన అధ్యక్షుడు కాదు, అదేవిధంగా ఏషియన్ కౌన్సిల్కి సంబంధించినంత వరకు క్రికెట్ బోర్డు ఏదైతే ఉందో క్రికెట్కి దానికి సంబంధించి ఏసీసీ అంటారు, దానికి ఆయన ప్రెసిడెంటు. అదేవిధంగా పాకిస్తాన్ గవర్నమెంట్లో కూడా ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఈ ఏషియా కప్ నుంచి తప్పుకుంటుందా? ఎందుకంటే మ్యాచ్ రెఫరీని కొనసాగిస్తే మేము ఆడమని చెప్పేసి పాకిస్తాన్ ప్రకటించిన నేపథ్యంలో ఏం చేస్తుంది పాకిస్తాన్ అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇవన్నీ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో మరొక పరిణామం కూడా చోటు చేసుకుంది. అది కీలకమైంది. ఒకవేళ ఏషియా కప్ గెలిస్తే, ఇండియా టీం ఏషియా కప్ గెలిస్తే కప్ ఎవరిస్తారంటే ఏసీసీ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి మాత్రమే దాన్ని కప్పును అందజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏసీసీకి సంబంధించి ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు? నఖ్వీ అధ్యక్షులుగా ఉన్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి కూడా దీనికి కూడా అధ్యక్షుడు ఉన్నారు. కనుక ఆయన ద్వారా ఇండియన్ టీం కప్ తీసుకుంటుందా? ఒకవేళ ఏషియా కప్ గెలిస్తే తీసుకోదనే విషయం క్లారిటీ వచ్చేసింది. సో ఎవరు కప్ ఇవ్వాలి? ఇండియా ఒకవేళ ఇండియన్ టీం ఏషియా కప్ గెలిస్తే కప్ ఎవరి నుంచి స్వీకరించాలి? ఐసీసీ నుంచి ఎవరైనా ప్రతినిధి వస్తారా అనే అంశంపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. మొత్తానికి ఏషియా కప్ సంబంధించి ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు లేకపోయినప్పటికీ బయట చుట్టుపక్కల జరుగుతున్న పరిణామాలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది.